హాయ్ అండి. ఈరోజు రెసిపీ రాగి పిట్టు. ఈ రాగి పిట్టు చాలా హెల్దీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినొచ్చండి. చాలా మంచిది ఇది. ప్రత్యేకంగా ఆడవాళ్ళకైతే ఇంకా మంచిది. ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యే సమయంలోని డెలివరీ టైంలోని దీన్ని ప్రత్యేకంగా వండి పెట్టడం చాలా మంచిదండి. అంతేకాదండి, ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి దీన్ని పెట్టడం వల్ల వారిలో ఐరన్ హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన రెసిపీ అండి ఇది. ఒక గిన్నెలో 3 కప్పుల రాగిపిండి వేసుకున్నానండి. ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. పిండిలో ఒకసారి వాటర్ వేసేసుకోకూడదు. కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా చెమ్మ ఉండేటట్టుగా కలుపుకోవాలి. పిండి మాత్రం పొడి పొడిగానే ఉండాలి. కలిపిన తర్వాత కూడా చపాతీ ముద్దలాగా అలా కలపకూడదు. పిండిని తడి పొడిగా మనం గట్టిగా పట్టుకుంటే అది ఒక బాల్ అయ్యేలాగా, మళ్ళీ కొద్దిగా ప్రెస్ చేస్తే చిదిగిపోయేలాగా ఆ టైప్లో కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని, స్క్రీన్ మీద చూపించినట్టుగా. ఇప్పుడు పిండి రెడీ అయినట్టేనండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఆవిరికి ఉడికించుకోవాలండి. నేనైతే ఇలా బాయిల్ చేస్తున్నాను. ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని బాగా తడుపుకొని ఏదైనా గిన్నెకు ఈ విధంగా కట్టుకోవాలండి. కట్టుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ పోయాలి ఆ గిన్నెలో. తర్వాత ఆ క్లాత్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని వేసుకోవాలి జాగ్రత్తగా. నీట్గా క్లాత్ పైన వేసుకొని ఆవిరి బయటకు పోకుండా ఒక గిన్నె మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఆ పిండి ఉడికే లోపు వేరొక గిన్నెలో నేను నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె వాడతాను ఈ రెసిపీ కోసం. నువ్వుల నూనె బాగా హీట్ చేసుకొని వేరొక గిన్నెలో బెల్లం చిన్న ముక్కలుగా చితగొట్టుకొని లేదంటే తురుముకోండి. ఆ తురుముకున్న బెల్లంలో ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పిండి మొత్తం బాయిల్ అయిపోయింది. దాన్ని జాగ్రత్తగా ఈ బెల్లంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బెల్లం ఆయిల్లోకి పిండి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు అలా ఉంచితే కొద్దిగా బెల్లం కరుగుతుందండి. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కావాలనుకుంటే కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. పిండి మొత్తాన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్, బెల్లం ఈ పిండి మొత్తంలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. రెసిపీ రెడీ అయినట్టేనండి. ఇప్పుడు చాలా హెల్దీ రెసిపీ అండి. తప్పనిసరిగా మనం మన పిల్లలకు అట్లీస్ట్ మంత్లీ ఒకసారైనా పెట్టాలండి. ఇది చాలా మంచి రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.